ఆదిలాబాద్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వారోత్సవాలు నిర్వహించబడ్డాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఫ్రీడమ్ పార్క్ లో కలెక్టర్ రాజర్షి షా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మాదక పదార్థాలకు బానిసలుగా మారకూడదు, ఇది వారి భవిష్యత్తును నాశనం చేస్తుంది. డ్రగ్స్ అనే మహమ్మారిని సమాజం నుంచి నిర్మూలించాలని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి సందేశాత్మకంగా చైతన్యం కల్పించారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ట్రాఫికింగ్ ఏవైతే 26 జూన్ మనం కార్యక్రమం జరుపుకుంటున్నామో దానికి సంబంధించిన మిషన్ పరివర్తన్ మనం 20 జూన్ నుంచి 26 జూన్ వరకు డ్రగ్ రహిత సమాజం, యువత మధ్యలో కానీ మహిళల మధ్యలో కానీ పురుష మధ్యలో ఏవైతే డ్రగ్ ప్రమాదం జరుగుతూ ఉంది అవి అరకట్ట చేయడానికి ఈ డ్రగ్ రహిత సమాజం ఏర్పాట్లు చేయడానికి గత 6 రోజుల నుంచి ఏవైతే కార్యక్రమం జరుగుతూ ఉంది దాని సందర్భంగా ఈ రోజు కలెక్టరేట్ ప్రిమైసెస్ లో ఈ వన్ మహోత్సవం మరియు ఈ మిషన్ పరివర్తన్ కార్యక్రమం సంబంధించిన ఈ రోజు ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు డిఎఫ్ఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, ట్రైనీ కలెక్టర్ గారు, డిడబ్ల్యూ గారు, డిఎంహెచ్ఓ గారు, సిఓ గారు, డిఆర్డిఓ గారు, మిగతా డిపిఓ గారు, చాలా జిల్లా అధికారులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రెండో కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో కూడా మనం చూస్తున్నాము మహిళల మధ్యలో కానీ పురుష మధ్యలో కానీ యువత మధ్యలో కానీ పిల్లల మధ్యలో కానీ ఈ మత్తు పదార్థం కొంత ఏవైతే అలవాటు ఉన్నాయో అవి పెరుగుతూ ఉంది. దానికి సంబంధించిన మళ్ళీ ఏవైతే అలవాట్లు ఉన్నాయో అవి తప్పకుండా తగ్గించాలి. దాంట్ నుంచి వాళ్ళు యువతులు పిల్లలు దూరంగా వెళ్ళాలి. కాబట్టి గత కొద్ది రోజుల్లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యాంటీ డ్రగ్స్ కమిటీస్ కూడా స్కూల్స్లో కానీ అవి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆరోగ్య పాఠశాల, ఆరోగ్య కళాశాల కార్యక్రమంలో కూడా ప్రతి గురువారం యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాము. కొంత మార్పులు రావడం జరిగింది, కానీ ఇంకా కూడా ప్రజల మధ్యలో చైతన్యం తీసుకొని వెళ్ళాలి. మహిళల సంఘంలో కూడా ఏవైతే మీటింగ్స్ ఉంటాయో వారు మంత్లీ మీటింగ్స్ కూడా ఉంటాయో అర్బన్లో కానీ రూరల్లో కానీ దాంట్లో కూడా ఈ అంశం పైన చర్చ చేయాలి. విలేజ్ హెల్త్ శానిటేషన్ న్యూట్రిషన్ డే మీటింగ్స్ కూడా జరుగుతాయో దానిపైన కూడా ఆ మీటింగ్స్లో కూడా ఆ సమావేశంలో కూడా దీనిపైన ఈ చర్చ జరగాలి. ఒకవేళ ఎవరైనా ఈ దానికి అలవాట్లు అవుతున్నాయంటే సమాజంతో దూరంకి వెళ్తున్నారు, ఉపాధి నుంచి దూరంకి వెళ్తున్నారు, ఉద్యోగం నుంచి దూరంకి వెళ్తున్నారు, విద్య నుంచి దూరంకి వెళ్తున్నారు, ఆర్థిక ఇబ్బంది వస్తాయి అంటే అన్ని. తర్వాత ముఖ్యంగా చట్ట వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీస్ తరఫు నుంచి కూడా వాళ్ళపైన జైలు శిక్షణ కూడా అవుతాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో మొన్న రైతు భరోసా కూడా ఇట్లా ఎవరైతే ఈ